ఓం శ్రీమాత్రే నమః. సింహ రాశి వారికి ఏప్రిల్ 3 శుక్రవారం రోజున సాయంత్రం 5 గంటల తర్వాత ఒక స్త్రీ వల్ల హఠాత్తుగా ఈ వార్త వినబోతున్నారు. ఈ రోజు అయితే మీ జీవితంలో సాధారణంగా కనిపించిన లోపల ఒక ప్రత్యేకమైనటువంటి మార్పు దాగి ఉంటుంది. ఉదయం నుంచి మీ యొక్క ఆలోచనలు మీరు బిజీగా ఉంటారు. ఎప్పట్లాగే బాధ్యతలు, ఆలోచనలు, టెన్షన్తో కూడిన రోజుగా మీకు ఉండబోతుందని చెప్పుకోవచ్చు. రోజంతా అలాగే ఉండదు. ఈరోజు సాయంత్రం ఊహించని మార్పులు మీరు చూడబోతున్నారు. సాయంత్రం 5 గంటల తర్వాత మీ జీవితంలో ఊహించని ఒక వార్త మీ ముందుకు వస్తుంది. అది కూడా ఒక స్త్రీ ద్వారా వస్తుంది. ఈరోజు దినఫలాల ప్రకారం మీ జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి? ముఖ్యంగా సాయంత్రం 5 గంటల తర్వాత ఏ స్త్రీ వల్ల మీరు హఠాత్తు వార్తలు వినబోతున్నారు? వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా, కెరియర్ పరంగా, కుటుంబ పరంగా మీ జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, ఎలాంటి ఫలితాలు పొందబోతున్నారో పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూడటానికి ట్రై చేయండి. మేమేం చెప్తున్నామో పూర్తి విషయాలు మీకు అర్థం అవుతాయి. స్కిప్ చేయకుండా చూడండి. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు ఉంటాయి. అలాగే మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకున్న సరైన రిజల్ట్ రావట్లేదా? అయితే ఒక్కసారి ఈ గురుగారిని సంప్రదించండి. దిగంబరి దుర్గామాత జ్యోతిష్యాలయం, గురూజీ మురళీ ఆనందరాజు. గురువుగారి సెల్ నెంబర్ 7057171356. ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పడం మా ప్రత్యేకత. స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకంగా చేయబడను. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ, పెళ్లి, పిల్లల మాట వినకపోవడం, చదువు, అత్త కోడళ్ల సమస్యలు, స్నేహితుల సమస్యలు, విదేశీ ప్రయాణాలు, వ్యాపార అభివృద్ధి, రాజకీయాలు, నరదృష్టి, నాగదోషం, అష్టదిగ్బంధనం, పిల్లలకు బాలగ్రహ యంత్రాలు, ధనం నిలకడ లేకపోవడం, ఆస్తి తగాదాలు, అన్నదమ్ముల మధ్య గొడవలు, అప్పుల బాధలు మొదలైన అన్ని సమస్యలకు 100% ఖచ్చితమైన పరిష్కారం లభించును. నమ్మకంతో ఒక్కసారి గురువుగారికి ఫోన్ కాల్ చేయండి. మీ ప్రతి సమస్యకు ఇక్కడ ఖచ్చితంగా పరిష్కారం లభిస్తుంది. సింహ రాశి అనేది రాశి చక్రంలోనే 5వ రాశి. మక నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ సింహ రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి సూర్యుడు. ఇక సింహ రాశి వారికి ఏప్రిల్ 3 శుక్రవారం రోజున అయితే సాయంత్రం 5 గంటల తర్వాత ఒక స్త్రీ వల్ల మీరు హఠాత్తుగా ఈ వార్త వినబోతున్నారు. ఈ రోజున అయితే మీ జీవితంలో అద్భుతమైన ఫలితాలను చూడబోతున్నారు. ముఖ్యంగా ఈ రోజున ఒక స్త్రీ ద్వారా వచ్చే వార్త మీకు ముందుగా ఎలాంటి సంకేతం ఇవ్వదు. హఠాత్తుగా మీ జీవితంలోకి ప్రవేశిస్తుంది. ఆ క్షణంలో ఆగిపోతారు. ఆశ్చర్యంతో ఒక్కసారి ఆలోచిస్తారు, ఇది నిజంగా జరుగుతుందా అని. ఎందుకంటే ఆ వార్త మీ ఊహకు పూర్తిగా విరుద్ధంగా ఉండదు. మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నా కాక ఉండవచ్చు అన్నమాట. ఆ స్త్రీతో మీకు బాగా తెలిసిన వ్యక్తి అయి ఉండవచ్చు, కుటుంబ సభ్యురాలు కావచ్చు, లేదా చాలా రోజుల తర్వాత మిమ్మల్ని సంప్రదించే ఒక పరిచయం ఉన్నటువంటి వ్యక్తి కావచ్చు. ఆమె మాటల్లో ఒక స్పష్టత ఉంటుంది, ఒక నమ్మకం ఉంటుంది. అది మీ మనస్సులో ఆశను వెలిగిస్తుంది. ఈ వార్త మీ జీవితంలో ఒక కీలక మలుపు కూడా కాబోతుంది. సింహ రాశివారు మీరు గతంలో ఎదుర్కొంటున్న సమస్యలు, నిరాశలు ఇవన్నీ ఒక్కసారిగా మీరు గుర్తుకొస్తాయి. కానీ అదే సమయంలో ఇంకా మంచి రోజులు ముందున్నాయి అనే భావన కూడా మీకు తప్పకుండా కలుగుతుంది. ఈ సంఘటన కేవలం ఒక వార్త మాత్రమే కాదు, మీ జీవితంలో ఒక కొత్త దారి చూపించే సూచన. మీరు తీసుకునే నిర్ణయాలు, మీరు చేసే ఆలోచనలు ఈ సమయంలో అయితే ఆ స్త్రీ ద్వారా తర్వాత మారే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి సింహ రాశి వారికి ఈరోజు అయితే సాయంత్రం చాలా అద్భుతమైన సమయం, ప్రత్యేకమైన సమయం అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా సాయంత్రం 5 గంటల తర్వాత ఆ స్త్రీ చెప్పే మాటలు జాగ్రత్తగా వినండి. తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. ఒక్కసారి ఆలోచించి ముందుకు సాగండి. ఎందుకంటే సాయంత్రం 5 గంటల తర్వాత వచ్చే వార్త మీ జీవితాన్ని కొత్త దశలోకి
దిశలోకి నడిపించే విధంగా శక్తిని కలిగి ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో అయితే ఆ స్త్రీని మీరు పూర్తిగా అర్థం చేసుకుంటే మీకు ఖచ్చితంగా మంచి ఫలితాలను పొందుతారని చెప్పుకోవచ్చు. ఈరోజు వచ్చే వార్త మీ కెరియర్కు ఎంతో ఉపయోగపడే విధంగా కూడా ఉండబోతుంది అని చెప్పుకోవచ్చు. ఈరోజు మీరు తీసుకునే నిర్ణయాలు చాలా జాగ్రత్తగా ఆలోచించి తీసుకోండి. ముఖ్యంగా ఈరోజు సాయంత్రం 5 గంటల తర్వాత మీ జీవితంలో ఒక ప్రత్యేకమైన మలుపు తిరుగుతుంది. సాధారణంగా గడుస్తున్న రోజు అయినా లోపల ఒక అద్భుతమైన పరిమాణం మీ కోపం అంటే మీకు ఈ సమయంలో మీకోసం సిద్ధంగా ఉంటుంది. ముఖ్యంగా సాయంత్రం 5 గంటల తర్వాత మీరు ఊహించని వార్త మీ ముందుకు రానుంది. ఒక స్త్రీ ద్వారా వస్తుంది. ఈ స్త్రీ ద్వారా మీ జీవితంలో ఒక కొత్తగా వచ్చినటువంటి వ్యక్తులు కావచ్చు, లేదా చాలా కాలంగా మీకు తెలిసిన వ్యక్తులు కావచ్చు, మీ బంధువులు కావచ్చు. ఒక విషయం మాత్రం మీకు ఖచ్చితంగా గుర్తుంచుకోండి, ఆమె మీ జీవితంలో మంచిని తీసుకురావటానికి ప్రయత్నిస్తున్నటువంటి వ్యక్తి, వచ్చిన వ్యక్తి. ఆమె పాత్ర మీ జీవితంలో చిన్నది కాదు, ముఖ్యమైనది. ఆమె చెప్పే మాటలు మొదట మీకు ఆశ్చర్యపరిచేలా ఉంటాయి. ఇది నిజమేనా అని మీరు ఊహించుకుంటారు. ఎందుకంటే ఆ వార్త మీ ఊహకు మించి ఉంటుంది. మీరు ఊహించని పెద్ద వార్త వింటారు. ఆమె పాత్ర మీ జీవితంలో చిన్నది కాదు, ముఖ్యమైనది. ఆమె మాటలు మీకు ఖచ్చితంగా ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. మీరు నమ్మలేకుండా ఉంటారని చెప్పుకోవచ్చు. అది మీ ఊహకు అందదు. మీరు ఎన్నాళ్ళుగో ఎదురు చూస్తున్న విషయం, లేదా మీరు కోల్పోయిన అవకాశం మళ్ళీ మీ ముందుకు వస్తున్నట్లు మీకు అనిపిస్తుంది. ఆ స్త్రీ మాటలో ఒక నమ్మకం ఉంటుంది, ఒక స్పష్టత ఉంటుంది. ముఖ్యంగా మీ మీద మంచి ఉద్దేశం ఉంటుంది. ఆమె మీకు చెప్పే ప్రతి మాట మీ జీవితాన్ని ముందుకు తీసుకువెళ్ళే దిశగా ఉంటుంది. ఇప్పటి వరకు మీరు ఎదుర్కొంటున్న కష్టాలు, నిరాశలు, ఒంటరితనం ఇవన్నీ ఆమె చెప్పే ఒక వార్తతో కొంతవరకు తగ్గుతాయి. మళ్ళీ ఆశతో ముందుకు చూసే పరిస్థితి కూడా వస్తుంది ఈ సమయంలో అని చెప్పుకోవచ్చు. ఆమె మీ జీవితంలో కేవలం ఒక వార్త ఇచ్చే వ్యక్తి మాత్రమే కాదు, ఆమె ఒక మార్గదర్శకురాలుగా కూడా ఉండబోతుంది. మీరు ఇక్కడ తప్పు చేస్తున్నారు, ఎక్కడ ముందుకు వెళ్తున్నారు, ఏ శక్తిని మీరు ఉపయోగించుకుంటున్నారో ఆ మాటల ద్వారా, ఆ స్త్రీ మాటల ద్వారా మీకు తప్పకుండా మీరు అర్థం చేసుకుంటారు. సింహ రాశి వారు ఈ సమయాన్ని తేలికగా తీసుకోకండి. ఆమెతో సంభాషణ జాగ్రత్తగా వినండి, ఆమె చెప్పేది వినండి. ఈ సమయంలో ఆమె మీకు మంచి మార్గదర్శకంగా ఉంటుంది. ఆ మాటలను గమనించండి, ఎందుకంటే ఆమె మాటల్లో మీ భవిష్యత్తుకు సంబంధించిన సూచనలు కూడా దాగి ఉంటాయి. ఊహించని వార్తలు మీరు వింటారు. ఈ సమయంలో మీ యొక్క ఆలోచనలు కూడా మారుతాయి. మీకు మరింత స్పష్టత వస్తుంది. స్పష్టత నిర్ణయాలు తీసుకోవడం ప్రారంభిస్తారు. మీ జీవితంలో కొన్ని మార్పులను ఇప్పటి నుంచే చూస్తారు. మీకు ముఖ్యంగా ఈ సమయంలో ఆ స్త్రీ మీ జీవితంలోకి రావడం యాదృచ్ఛికం కాదు, ఇది ఒక కారణంతోటే వచ్చింది. ఆమె మీ జీవితాన్ని మరింత మంచి దిశలో నడిపించడానికి మీకు అవసరమైనటువంటి సమయంలోనే వచ్చిందని చెప్పుకోవచ్చు. సాయంత్రం 5 గంటల తర్వాత మీ జీవితంలో అయితే ఒక కొత్త అధ్యయనాన్ని ప్రారంభించే విధంగా ఉండబోతుంది. ఆ స్త్రీ మీ జీవితంలో కొత్త వెలుగులను కూడా తేబోతుంది, మీ భవిష్యత్తును మార్చబోతుంది అని చెప్పుకోవచ్చు. ఆ స్త్రీ మీ జీవితంలో ఒక కొత్త ప్రారంభాన్ని సూచించే దిశగా ఉంటుంది. ఇప్పుడు మీకు మంచి పరిస్థితులే రాబోతున్నాయి. ఇప్పుడు మీకు పరిస్థితులు కూడా అనుకూలంగా మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మీరు గతంలో పడ్డ కష్టాలు, గతంలో ఎదుర్కొన్న ఒంటరితనాలు అన్నీ దూరం కాబోతున్నాయి. ముఖ్యంగా ఆ స్త్రీ రావడం మీ జీవితంలోకి ఇది యాదృచ్ఛికం కాదు, ఒక దైవ సంకేతంగా మీరు భావించండి. ఈరోజు వచ్చే వార్త కానివ్వండి, సందేశం కానివ్వండి, అవకాశం కానివ్వండి, మీరు దాన్ని సద్వినియోగం చేసుకుంటే అది మీ భవిష్యత్తుకు పునాదిగా మారుతుంది. ముఖ్యంగా ఈరోజు అయితే మీ జీవితంలో అద్భుతాలను చూస్తారు. వ్యాపార పరంగా చూసుకుంటే వ్యాపారస్తులకు ఈ రోజున ఊహకందని లాభాలను చూస్తారు. అలాగే ఉద్యోగస్తులకు శ్రమ అయితే అధికంగా ఉంటుంది. మీరు ఎంత కష్టపడితే అంత మంచి ఫలితాలను రాను
రానున్న రోజుల్లో చూస్తారు. అలాగే ఈ సమయంలో ప్రేమ బంధంలో ఉన్న వారికి మీ ప్రేమలో చిన్న చిన్న అడ్డంకులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా మూడో వ్యక్తి కారణంగా మీ మధ్య చిన్నపాటి అపార్థాలు తలెత్తుతాయి, జాగ్రత్త. ఈరోజు విద్యార్థుల పరంగా చూసుకుంటే విద్యార్థులకు ఈ సమయంలో అయితే మీరు ఎంత కష్టపడతారో దానికి తగ్గ ప్రతిఫలాలే మీరు రానున్న రోజుల్లో పొందుతారు. మీరు చదువుపై ఏకాగ్రత పెంచుకోండి, అప్పుడే మంచి ఫలితాలను పొందుతారు. కుటుంబ పరంగా ఈ సింహ రాశి వారికి ఈరోజు కుటుంబ సభ్యుల యొక్క మద్దతు అనేది ఈ రోజున మీకు పూర్తిగా లభిస్తుంది. మీ మాటకు గౌరవం లభిస్తుంది. శుభకార్యం గురించి ఇంట్లో ఒక పెద్ద నిర్ణయం తీసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. వివాహ ప్రయత్నాలు చేసేవారికి కూడా ఇది అద్భుతమైన సమయం అని చెప్పుకోవచ్చు. తొందరలోనే వివాహం కుదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈరోజు సింహ రాశి వారికి భాగస్వామి ప్రేమ సపోర్ట్ అనేది లభిస్తుంది. ఒక సలహా కానీ ఒక సూచన కానీ మీ జీవితాన్నే మార్చేస్తుంది. మీ యొక్క భాగస్వామి సలహాలను మీరు పాటించండి. ముఖ్యంగా ఈ రోజున అయితే సింహ రాశి వారికి వృత్తిపరంగా ఊహించని ధనలాభాలు కలుగుతాయి. మీరు ఈ సమయంలో ఎంత కష్టపడతారో దానికి రెట్టింపు ఫలితాలను అయితే ఖచ్చితంగా పొందుతారు. మీరు కష్టపడండి. మీ యొక్క రహస్యాలను అలాగే మీ ఇంటి విషయాలను మీ కుటుంబ విషయాలను ఎవరితో షేర్ చేసుకోకండి. అలాగే ఈ రోజున అయితే మీరు ఆ లక్ష్మీదేవి ఆరాధన, ఆ పరమేశ్వరుని ఆరాధన ఎక్కువగా చేసుకోండి. సూర్య భగవానునికి నిత్యం ఆర్జ్యం సమర్పించండి, మంచి ఫలితాలు పొందుతారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.